శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 12 గురుగోలప శ్రీరామ దర్శనం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయే నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ప్రార్థన. జయ జయ సద్గురు సాయినాథ, నీ చరణాల్లో నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిర్వికార అఖండైక స్వరూప, శరణాగత కృపాకార, సచ్చిదానంద ఆనందకంద, నీ కథలు సుఖాన్ని కలిగిస్తాయి. నీవు అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను సైతం తరింపచేస్తావు. మహాత్ములకు సాధువులు అసాధువులు ఇరువురు సమానమే. వారికి గొప్పవారు అల్పులు అన్న తేడా తెలియదు. అసాధువులను కూడా వారు సన్మార్గంలో పెడతారు. దీనార్థులను దిక్కుతులను చూసి వారి హృదయం ప్రేమ కరుణలతో తల్లడిల్లుతుంది. భవసాగరాన్ని దాటించడానికి వారు అగస్త్య ఋషి లాంటివారు. అజ్ఞాన అంధకారాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారు భాస్కరుని లాంటివారు. పరమాత్మ వారిలో నివసిస్తాడు. నిజానికి వారు పరమాత్మ వేరువేరు కాదు. వారు పరమాత్మ స్వరూపమే. మన సాయి ఇలాంటి మహాత్ముడు. భక్తులను తరింపచేయడానికి అవతరించాడు. అతను మూర్తిభవించిన జ్ఞానరాజు, కైవల్య తేజో రాశి. అతనికి జీవమాత్రుల ఎందరియందు అత్యంత ప్రేమ ఉంది. ఇతరత్రా అతను అత్యంత అనాసక్తుడు, విరక్తుడు. అతనికి సర్వశక్తులున్నా వాటి అందతనికి అనురక్తి లేదు. అతనికి ఎవరితోనూ ఎలాంటి వైరమూ లేదు. అందరి అందతనికి సమత్వ భావమే ఉంది. అతనికి శత్రుమిత్రు భావం లేదు. రాజును పేదను అతను శ్రమదృష్టితోనే చూస్తాడు. బాబాలో స్వగురు దర్శనం కథ. సరే, ఒక విచిత్ర సంఘటన గురించి చెప్పుకుందాం. కర్మఠుడు పూజాది కర్మలయందే మునిగి ఉండేవాడు. అయినా ఒక బ్రాహ్మణునికి అతన్ని పుణ్యం కొద్దీ అలభ్యమైన బాబా దర్శనం లభించింది. గురు మహత్యాన్ని, గురుభక్తుల ప్రేమను తెలిపే అత్యంత రసభరితమైన ఈ కథను శ్రవణం చేద్దాం. నాసిక్ క్షేత్రంలో ఒక అగ్నిహోత్రి ఉండేవాడు. అతని పేరు ములే. అతను కర్మఠుడు, నిష్ఠాపరుడు. పూర్వపుణ్యం కొద్దీ అతను ఒకసారి షిరిడీ వచ్చాడు. నేను అన్నవారి అభిమానం, అహంభావం సాయి ముందు కరిగిపోయింది. మన సమయం వస్తే గాని బాబా మనలను స్మరించడు. చాలామంది సాయి సముద్రుని దర్శనం చేసుకోవాలని ఆశించారు. కానీ సాయి నిర్యాణం చెందేంత వరకు కూడా అతన్ని దర్శించుకోలేకపోయారు. ఇలాంటి వారి దర్శన పిపాస ఈ బాబా కథలను శ్రద్ధాభక్తితో శ్రవణం చేస్తే కొంతవరకు తీరుతుంది. తమ ఇచ్ఛతో ఎవరూ షిరిడీకి వెళ్ళలేకపోయేవారు. అలాగే తమ ఇచ్ఛ ప్రకారం ఎవరూ అక్కడ ఉండలేకపోయేవారు. బాబా అనుజ్ఞ ఉంటేనే అక్కడ కొంతకాలం ఉండేవారు. బాబా వెళ్ళమన్నప్పుడు చచ్చినట్లు వెళ్ళవలసి వచ్చేది. బాబా సంకల్పం కాకా కథ. ఒకసారి కాకా మహాజని ముంబై నుండి షిరిడీ వెళ్ళాడు. ఒక వారం రోజులు అక్కడ గడిపి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అది కృష్ణ జన్మాష్టమి సమయం. ఉత్సవం చేసుకుంటున్నారు. ఆ ఉత్సవాన్ని చూసి ఆనందించాలనుకున్నాడు. బాబా దర్శనానికి అతను వెళ్ళగానే వెంటనే బాబా, ఇంటికి తిరిగి ఎప్పుడు వెళుతున్నావు అని అడిగాడు కాకాను. కాకా అది విని తెల్లబోయాడు. అతను షిరిడీలో వారం రోజులు ఉండాలనుకున్నాడు. మరి బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడో అప్పుడే నేను తిరిగి వెళతాను అని చెప్పాడు కాకా. అయితే రేపు ఉదయమే వెళ్ళిపో అన్నాడు బాబా. బాబా ఆజ్ఞను ఆదరించాడు. అతను అదే రోజు తిరిగి ప్రయాణం అయ్యాడు. అతను తన గ్రామానికి వెళ్ళి ఆ తర్వాత తాను పనిచేసే కార్యాలయానికి వెళ్ళాడు. అప్పుడు అతను తన యజమాని తన రాక కోసం ఎదురు చూస్తుండడం గమనించాడు. అతని మునీం అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు. యజమానికి కాకా అవసరం ఏర్పడింది. కాకాను వెంటనే తిరిగి రమ్మని అతను షిరిడీకి ఉత్తరం కూడా పంపించాడు.